ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనను నియమించెను, కానీ ఉగ్రత పాల్గొటకు నియమింపలేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనను నియమించిన కానీ ఉగ్రత పాల్గొటకు నియమింపలేదు. ఈ వాగ్దానాన్ని మన కుటుంబాలకును, మన వ్యక్తిగత జీవితాలకును, మన ఆత్మీయ జీవితాలకును అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారము మనం జీవించేటువంటి వారిగా ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుచూ ఉంటున్నాను. మరి యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, అపోస్తలుడైన పౌలు ఆ దెస్సలోనికీలో ఉన్నటువంటి సంఘానికి, విశ్వాసులకు ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క మాటల్లో 2 అంశాలను మనము ఇక్కడ చూడగలం. ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ పొందుటకు దేవుడు మనల్ని నియమించుకున్నాడు. ఎందుకనగా రక్షణకు కర్త అయినటువంటి దేవుడు ఆయన మనల్ని రక్షించేదానికి మాత్రమే ఈ లోకంలోకి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించేదానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చెను అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి నశించిపోతున్నటువంటి ఆత్మలు, నశించిపోతున్నటువంటి వారిని రక్షించాలని ఆయన ఈ లోకంలో జన్మించి మనల్ని రక్షించుకున్నాడు. ఏ రీతి కనుక ఆయన రక్తంలో మనల్ని శుద్ధీకరించాడు. ఆయన రక్తం ద్వారా మనము రక్షణ అనుభవాన్ని పొందుకున్నాం. మనల్ని రక్షించేదానికే కానీ ఆయన ఈ లోకానికి వచ్చింది, మనల్ని శిక్షించేదానికి కాదు అని అపోస్తలుడైన పౌలు ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు, ఆ సంఘంలో కొంతమందికి అపనమ్మకము, అవిశ్వాసము ఉంటున్నది. అందుకే వారిని బలపరుస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నారు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి కారణము మనల్ని శిక్షించేదానికి కాదు. నశించిపోతుంటున్నాం, ఈ లోకానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉంటున్నాం, పాపములో మునిగి తేలుతూ ఉంటున్నాం. ఆయన మనల్ని సృష్టించుకునింది ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన మహింపరచడానికి, ఆయన ఘనపరచడానికి. కానీ ఆయన్ని స్తుతించకుండా, ఆయన్ని మహింపరచకుండా మన ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నటువంటి స్థితిలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రియమైనటువంటి ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే నశించిపోతున్నటువంటి వారిని రక్షించేదానికి. ఎంత ప్రేమ మన పట్ల ఆయన కలిగి ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన స్వరూపంలో మనల్ని నిర్మించుకుని ఉంటున్నాడు. ఆయన పోలిక చొప్పున మనల్ని సృష్టించుకుని ఉంటున్నాడు. అందును బట్టి మన పట్ల అంత ప్రేమ కలిగి ఉంటున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా మనం చూసినట్లయితే నశించిపోతున్నటువంటి స్థితిలో పౌలు ఉంటున్నాడు. సౌలును పౌలుగా దేవుడు మార్చాడు. అనేకమైనటువంటి కార్యాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు సౌలును సంధించి పౌలుగా మార్చి ఆయన సేవలో అనేక రీతిలుగా పౌలును దేవుడు వాడుకుంటూ ఉంటున్నాడు. నశించిపోవటానికి ఇష్టం లేదు. మన బిడ్డలను మనము శిక్షించాం, ప్రేమిస్తాం.
ఎందుకనగా అది తండ్రి కుమారులకి ఉన్నటువంటి సంబంధం. అదే రీతిగా తండ్రి మన ఎడల జాలిపడినట్లు అంత జాలిపడుతూ ఉంటున్నాడు. ఎందుకనగా మనం క్షేమంగా ఉండాలని, మనం రక్షణ అనుభవం పొందుకొని దేవునికి విధేయులైన పిల్లల వలె ఉండాలని ఆయన చిత్తమైంటుంది. మరి అందుకే అంటున్నాం, మనము ఉగ్రత పాలయ్యేదానికి మనల్ని నియమించుకోలేదు, మనల్ని రక్షించింది ఎందుకంటే ఆయన స్థితించేదానికి. ఎంత గొప్ప మాటలు దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని స్వీకరించి రక్షణ అనుభవం పొందుకొని మనము మన ఇంటి వారు ఆయన్ని మాత్రమే సేవించేటువంటి వారిగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన గాక. ఆమేన్.